పవన్ చిన్న కుమారుడికి నిన్న జరిగిన ప్రమాదం తెలుగు వారిని కలవరపెట్టింది. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం తరువాత మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం తన ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాతే సింగపూర్ కి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు అన్న చిరంజీవి కూడా ఉన్నారు. అయితే మార్క్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించడమే కాదు, సింగపూర్ లో ఉన్న అధికారులను అప్రమత్తం చేశారు. సింగపూర్ ప్రమాదం కేవలం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులనే కాదు, ఆయనను అభిమానించేవారు, అనుసరించే వారందరినీ కలవరపెట్టింది. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో చదువుకుంటున్నారు. ఆయన వయసు 7.5 ఏళ్లు. ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ 2-3 అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. ఇదే భవనంలోని టొమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ని చదివిస్తున్నారు. భద్రతా ప్రమాణాల విషయంలో అప్రమత్తంగా ఉండే సింగపూర్లో ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతుంది. పవన్ భార్య అన్నా లెజ్నోవా ప్రస్తుతం సింగపూర్లోనే ఉన్నారు. అక్కడి స్కూల్లోనే మార్క్ శంకర్ని చదివిస్తున్నారు. కుమారుడి ప్రమాద వార్తను అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎంకు అధికారులు తెలియజేశారు. పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్లాలని నేతలు, అధికారులు సూచించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానన్న పవన్ కళ్యాణ్ తన పర్యటన కొనసాగించారు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద. లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. రాత్రి 11:30 శంషాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు పవన్. ఆయనతో పాటు చిరంజీవి కూడా వెళ్లారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో 19 మంది గాయపడ్డారని, వీరిలో 15 మంది పిల్లలని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. మంటలు వ్యాపించిన భవనంతో పాటు పక్కనున్న భవనాల నుంచి 80 మందిని సురక్షితంగా తరలించారు. పవన్ సతీమణి అన్నా లెజ్నోవా గతేడాది సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజ్నోవా కుమారుడితో పాటు సింగపూర్లో ఉంటున్నారు. సింగపూర్ స్కూల్ అగ్ని ప్రమాదంలో 10 ఏళ్ల బాలిక ప్రాణాలు వదలటంతో పవన్ కళ్యాణ్ కుమారుడి యోగక్షేమాల గురించి తెలుగు రాష్ట్రాల నేతలతో పాటు ప్రధాని కూడా ఆరా తీశారు. పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి మాట్లాడారు మోదీ. అంతేకాదు, సింగపూర్లో ఉన్న ఇండియన్ హై కమిషనర్ను అలర్ట్ చేశారు ప్రధాని. అవసరమైన సహకారం అందించాలని విదేశాంగ శాఖను పురమాయించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన శ్రేణులు కొన్ని చోట్ల ఆలయాల్లో పూజలు చేశారు. అంతేకాదు, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అనేక మంది రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పవన్ కళ్యాణ్ ఓ నోట్ విడుదల చేశారు. అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకుంటున్నారని చెప్పారు. ఇక కాళ్లు, చేతులకు గాయాలైన మార్క్ శంకర్ కోలుకునేందుకు కొన్ని రోజులు పట్టొచ్చంటున్నారు.